ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. పిల్లరా, నిన్న దినం అందరూ క్రిస్మస్ పండుగ చాలా సంతోషకరంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అందరూ ఎంతగానో దేవుని మహిమపరిచి చాలా సంతోషంతో మీ కుటుంబాలు మీరు సంతోషం గడిపారని అనుకుంటున్నాను నేను. దాన్ని బట్టి దేవునికి అందరం వందనస్తులమై ఉన్నాం. అంతేకాదు, గత కొన్ని దినాలుగా మనం ప్రార్థన చేస్తూ వచ్చిన రీతిగా దేవుని మహాకృపను బట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన రీతిలో క్రిస్మస్ సెలబ్రేషన్ జరగడానికి దేవుడు సహాయం చేసినందుకు నా మట్టుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో వర్షం కొంత వాతావరణం అనానుకూలతగా ఉన్నప్పటికి కూడా ప్రజలు సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళి పండుగ ఆచరించారు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నట్లు లేఖన భాగం దస్తోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అవును పిల్లారా, ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రతి విషయం అందు కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుడు ఏ చిన్న మేలు చేసినా ఆ మేలుకి మన కృతజ్ఞతాభావాన్ని ఎప్పటికప్పుడు దేవునికి వ్యక్తం చేస్తూ ఉండాలి. కృతజ్ఞత చెల్లించే వారిగా మనం ఉండాలన్నమాట. అందుకే 51 కీర్తన 15వ వచనం రాయబడింది, ఆపత్కాలం మందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరిచెదవు అని అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. అవును, 3 విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. ఆపత్తు వచ్చినప్పుడు ఆపత్కాలంలో మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన మొరాలకించి విడిపిస్తాడు. విడిపించినప్పుడు ఆ మేలు పొందుకొని మౌనం ఉండిపోవటం కాదు, కానీ దేవుని మహింపరచాలి. అవి ఎట్లయితే ఆ విధంగా మనం పొందుకున్న ప్రతి మేలుకు దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన మహింపరుస్తూ ఉంటామో, ప్రభు అనేకమైన మేలు మన కొరకు చేయటానికి ఆయన సిద్ధపడుతూ ఉంటాడు. మరి దశలోని ప్రతి రాయబడింది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇలాగూ చేయటం మీ యందు దేవుని చిత్తం అని చెబుతుంది. అది దేవుని చిత్తం అంట. అది ఎవరో చెప్పిన మాటలు కాదు. అలాగే దేవుని స్తుతించడం దేవుని చిత్తం. ప్రభువు మనం సృష్టించుకుంది ఆయన మహింపరచడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేని గురించి చింతపడొద్దు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అయితే, ప్రభు నన్ను ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మరి ఆనందించడం మాత్రమే కాదు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి. అంటే చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని గురించి దేవుని స్తుతి చెల్లిస్తూ జరగవలసిన వాటి కోసం, మనం పొందుకోవలసిన వాటి కొరకు ప్రభువుని ప్రార్థన చేస్తూ రెండూ జరగాలి. దేవుని మనం చేసే ప్రార్థనలో ప్రార్థన ఉండాలి, స్తుతి కూడా ఉండాలి. పొందుకున్న మేడకు స్తుతి చెల్లించాలి. తర్వాత కావలసిన వాటి కోసం దేవుని సన్ని అడిగి పొందుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు అనుకుంటాడంట, నా కుమార్తె నా కుమారుడు చేసినంత చిన్న మేలు కూడా మరవకుండా ప్రతినిత్యం నన్ను కొనియాడుతున్నాడే, ఎంతగా తన కృతజ్ఞతలను స్తుతిస్తున్నాడు, నా కుమార్తెకు నా కుమారుడుకు ఇంకా అనేక మేలు చేయాలి అని దేవుడు మన విషయంలో ఆసక్తి చూపుతారంట. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా, ప్రియులారా, సంవత్సరాంతంలోకి వచ్చేసాము. క్రిస్మస్ పండుగ నిన్నటితో అయిపోయింది. తిరిగి నూతన సంవత్సరం, మరి న్యూ ఇయర్ ఫెస్టివల్ కొరకు మనం సిద్ధపడుతున్నాము. మరి కొన్ని దినాలు మాత్రమే మన ముందున్నాయి. కాబట్టి వారం సంవత్సరం అంతా దేవుడు నా పట్ల నీ పట్ల చేస్తున్న మేళ్ళన్నీ తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ప్రభా, నూతన సంవత్సరం నా పట్ల నూతన కార్యాలు చేయమని మరి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రభువుకు తెలియజేసుకుందాము. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మరి హబక్కు చెప్పినట్టుగా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచమని ప్రార్థించినట్టుగా మనం ఆ విధంగా ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన వారంగా ఉండి మన అవసరం ప్రభు తెలియజేస్తున్నాడు, ఆ దేవుడు తప్పకుండా తగిన సమయంలో మన పట్ల తన కార్యాలను నూతనపరిచే దేవుడు అన్నాడు. కాబట్టి ఆ విధంగా వాక్యం వింటున్న పిల్లారా, మీరు చేసిన మేళ్ళన్నీ, ప్రభు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రభు కృతజ్ఞత చెల్లించండి. జరగవలసిన వాటి కొరకు, పొందుకోవలసిన వారి కొరకు విశ్వాసంతో ప్రభుని అడగండి. తప్పకుండా ప్రభు తగిన సమయం అంతటి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు.
ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మా పిల్లలందరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నిన్నదినం అందరూ ప్రభ ఎంతో సంతోషంగా క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి కృప చూపించారు. నీ క్రిస్మస్ దీవెనలతో ప్రభ శుభాకాంక్షలతో నాయన ఆశీర్వాదంతో ప్రభ నెమ్మదితో సమాధానంతో రక్షణానందంతో ప్రతి కుటుంబాన్ని నింపారని నమ్ముతున్నాం తండ్రి. ఈ వారం దినాలు కూడా నీ కృప తోడుగొంచండి. అందరం సంతోషంగా సజీవులుగా ఆరోగ్యవంతులుగా కుటుంబాల సమేతంగా నూతన వత్సరాన్ని ప్రవేశించే కృప నా వింటున్న బిడ్డలందరికీ మాకు కూడా కలుగు చేసి మహిమ తెచ్చుకోనండి. నీ దగ్గర అడిగి పొందుకోవటం మాకు నేర్పించడాన్ని చేసిన మీరు అన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. కృతజ్ఞతాభావం మా నూతనంగా పుట్టించండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా చేసి ప్రతి మేలును తలపోసుకొని స్తుతించే భాగ్యం మా ప్రియులైన వారందరికీ దయచేయమని ఈ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా నీ దగ్గర నుంచి అడిగి పొందుకోవటం కూడా మాకు నేర్పించవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. ఏదైనా ప్రభా నీ బిడ్డలైన వారు ఆయా పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తున్నప్పుడు, ఉద్యోగాల రీత్యా చదువుల రీత్యా బయటకు వెళ్తున్నప్పుడు నీ కాపుదలు దయచేయండి. ప్రయాణాలు క్షేమం కలుగు చోరెక్కుతున్న వాహనాలకు నీ కాపుదలు దయచేయండి. ఆయన నీ స్తోత్రాన్ని ఆయన ఎవరికి కొదువు కొరతను మీ నామలో తీర్చండి. బలహీనగా ఉన్న స్వస్థపరచండి. అవసరం ఉన్న వారి అవసరం లెక్కలు తీర్చండి. దుఃఖంలో ఉన్న వారిని బాధార్చండి. రహస్యంగా ఉన్న వారికి ఆశ్రయస్థానంగా ఉండండి. వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి. మంచి వాతావరణం దయచేసి నీ కృపలో మనందరినీ భద్రపరచమని ఎదురు దేవులతో నింపి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.